సీఎం రమేష్ గారు అడిగితే ఇప్పుడు శ్రీనివాస్ గారు 7 లక్షల కోట్ల వరకు కూడా కాంట్రాక్ట్లు వెళ్ళి మొత్తం లిస్టు తీద్దామంటున్నారు. ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని ఈ ఏమంటారు ఈ ప్రాంతీయమా లేదా ఇంకొకట ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఈరోజు సీఎం రమేష్ ఒకవేళ సీఎం రమేష్ గారు ఆంధ్ర కాంట్రాక్టర్కి ఎలా ఇస్తారు అని చెప్పి అంటే తుపాకులగూడెం ఎలా ఇచ్చారు, దాంతోపాటు ఒకవేళ ఈ రోజు ఫ్యూచర్ సిటీలో క్విడ్ ప్రోకో జరిగితే తుపాకులగూడెంలో కూడా క్విడ్ ప్రోకో జరిగిందా? ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చకు వస్తాయి కదా, ఏమంటారు? రమేష్ గారికి రేవంత్ రెడ్డి గారికి కాంట్రాక్ట్ల గురించి ఈ రోజు గుర్తొస్తే ఎట్లా? ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, డెఫినెట్ గా ఛాలెంజ్ చేయొచ్చు కదా. ఆ రోజు న్యాయస్థానాలు ఉన్నాయి, కాంట్రాక్ట్లలో ఏమన్నా అవకతవకలు ఆనాడు 5 కోట్లు కాదు కోట్లను కూడా లెక్క వేయలేదు కేసీఆర్. కోట్లెన్నికేలి దేశ ప్రధానమంత్రి ఒక్క నిమిషం కాంతం గారు మల్ల యాదవ్ గారు మాట్లాడినాక ఇక్కడ 1 by 1 మనం మాట్లాడదాం. ఎస్ మల్ల యాదవ్ గారు చెప్పండి. ఆ రోజు న్యాయస్థానాలు ఉన్నాయి, ఆర్టీఐ ద్వారా అనేక సమాచారాలు తీసుకొని ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నించిన సందర్భాలు రేవంత్ రెడ్డి గారు. మల్ల యాదవ్ గారు ఇక్కడ అంటే చర్చ ఒకటి, ఆ రోజు ఆంధ్ర కాంట్రాక్టర్లు అక్కడ చర్చ కాదు, ఈ రోజు ఆ చర్చ వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు ఎందుకు ఇచ్చారు అని అనేది ఇక్కడ పాయింట్. ఆ రోజు సేమ్ అదే వ్యక్తికి ఈ రోజు రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్, ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాంట్రాక్ట్ వస్తే అది క్విడ్ ప్రోకో అవుతుందా? ఆ రోజు తుపాకులగూడెంలో కాంట్రాక్ట్ వస్తే అది క్విడ్ ప్రోకో ఎందుకు కాదు? రమేష్ ఎలిజిబిలిటీయే చూస్తారు కదా, కంపెనీ ఎలిజిబిలిటీ ప్రకారం ఆ రోజు నామ్స్ ప్రకారం చేసిందే తప్ప అందులో ఎక్కడ కూడా వేరే డివేట్ అయింది లేదు. ఒకవేళ డివేట్ అయితే డెఫినెట్ గా ఆ రోజు ప్రతిపక్షాలు కానీ ఇతర బిడ్డర్స్ కానీ ఆ కాంట్రాక్ట్ లో పార్టిసిపేట్ చేసిన బిడ్డర్స్ కూడా కోర్టుకు పోవటం కానీ ఆపటం చేస్తారు కదా. అటువంటిది రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, మేము కూడా మాట్లాడారు, అందరూ మాట్లాడారు. మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా పార్టీ నాయకుడిగా ఆ రోజు సరే విలీనం గురించి ఏంటి ఇప్పుడు కూడా చర్చ జరుగుతుందా? ఇక్కడ సీఎం రమేష్ గారు మాత్రమే కాదు కదా అనింది, కవిత విభేదించింది కూడా అక్కడే కదా మీతోటి, అంటే పార్టీ తోటి విభేదించి వాళ్ళ నాన్నకి లేఖ రాసింది కూడా చాలా మనస్తాపంతో లేఖ రాసింది కదా. నాన్న ఇదేంటి బీజేపీతో మనం కలవడం ఏంటి, వాళ్ళు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారు అని చెప్పి లేఖ రాసింది కదా, స్వయంగా ఆ రోజు కవితే అనింది బిడ్డ. దాంతో పాటు గతంలో ప్రధాని మోడీ మనందరికి కూడా గుర్తుండుంటది, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి నన్ను హెల్ప్ అడిగారు కదా అని ఒక సందర్భంలో ప్రధాని మోడీ గారు కూడా మాట్లాడారు కదా. ఏంటివి ఇవన్నీ కూడా కలిస్తే సింక్ అవుతున్నాయి కదా ఒకదానికొకటి. అంటే ఇప్పుడు కవిత గారు అన్నదానికి వాళ్ళ ఒక ఆలోచన ఏమో అభిప్రాయం ఏమో గాని దానికి సంబంధించి చర్చలు గాని సమావేశాలు గాని అటువంటి ప్రతిపాదనలు గాని జరిగింది ఎక్కడ కూడా లేదండి. వారికి ఒక అభిప్రాయం చెప్పగలుగుతారా? చేసుకునే విషయంలో వారి తండ్రిగా పార్టీ అధినేతగా ఉత్తరం రాసి ఉండొచ్చు కానీ దానికి సంబంధించి మామూలుగా ఒక రాజకీయ పార్టీని విలీనం చేయడం అనేది అది ఓవర్ ద నైట్ జరిగే పని కాదు. ఎవరితోని సంబంధం లేకుండా అప్పటికప్పుడు ఒక్కళ్ళు నిర్ణయం తీసుకొని చేసేది కూడా కాదన్న విషయం మీకు తెలియదేం కాదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఈ రోజు ప్రతి దాడి చేయడానికి ఎదురు దాడి చేయడానికి ఉపయోగించే పదాలే తప్ప నిజాల్ని మామూలుగా ఒప్పుకోలేక ఎదురు దాడి చేసే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి అని మాట్లాడుతున్నారు. ఇది ఒక ఉద్యమ పార్టీ అండి, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న పార్టీ. అంత ఈజీగా ఒక పార్టీతో గెలుపోవటం సహజం, ఎవరు ఓడిపోలేదు. మొన్న 400 సీట్లు దాటుతామని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్పారు. ఏమైంది? ప్రాంతీయ పార్టీల మద్దతుతోని ప్రభుత్వం నెలకొల్పుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి గెలుపోవటములు ఈ ఎన్నికల లెక్కలు ఇవన్నీ మామూలుగా మనకేం కొత్త కాదు కదా. డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీగా ఉద్యమం ఆ రోజు అధికారంలో లేనప్పుడు అధికారం లేకుండానే ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ రేపు అధికారం లేకపోయినా కొనసాగగలుగుతాం. కాబట్టి దీంట్లో ఏదో కొంపలు మునిపోతాయని చెప్పేసి రాత్రి బీజేపీలో విలీనం అవుతుందని ఎవరికి వాళ్ళు దోచిన విధంగా ఊహాగానాలతోని పుంకాలుగా సీఎం రమేష్ గారు ప్రతిపాదించిన చర్చకి బీఆర్ఎస్ సిద్ధం అవుతుందా? నేను ఆధారాలతో వస్తాను, మీరు కూడా రండి అంటున్నారు కదా, దాన్ని స్వీకరిస్తారా బీఆర్ఎస్? డెఫినెట్ గా కేటీఆర్ గారిని మేము పట్టుకొస్తాం. ఒకసారి టైం పెట్టువాను సీఎం రమేష్ గారి కోసం ఒక టైం పెట్టువానండి, మీరు పెట్టువానండి, మీ తరఫున పెట్టువానండి. లేకుంటే ఇంకా వారం రోజులక సీఎం రమేష్ గారిని మరి ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, టైం ఫిక్స్ చేయండి. కాదు
మీరు టైం ఫిక్స్ చేయండి, మేము పట్టుకొని వస్తాము. మేం టైం ఫిక్స్ కాదన్నా, మీ మీద ఆరోపణ వచ్చింది, మీరే అది టైం సీఎం రమేష్ గారు వర్సెస్ కేటీఆర్ గారు కదా. డైరెక్ట్ కేటీఆర్ గారే మీరు ఆ టైం పార్టీ ఫిక్స్ అధినేతకి మీరు ప్రతిపాదించండి టైం. ఆరోపణలు ఎవరి మీద వచ్చినాయి? ఆరోపణలు కేటీఆర్ మీద వచ్చినాయి. ఆ కేటీఆర్ గారే ఆ టైం ఫిక్స్ చేసి "ఇగో ఇక్కడికి రా సీఎం రమేష్, నేనేమన్నానో మీరు రండి" అని చెప్తే సీఎం రమేష్ గారు వస్తారు కదా. అది కూడా చెప్తాం. చెప్పండి, టైం ఫిక్స్ చేయండి. సీఎం రమేష్ గారు వస్తారు డైరెక్ట్ గా. రైట్. ఎస్. ఒకటన్నా, సొంత బిడ్డ కవితక్క సొంత బిడ్డనే కదా, సొంత బిడ్డనే చెప్పింది నాకు బీజేపీలో విలీనం చేస్తారన్నారు కాబట్టి నన్ను జైల్లో పెట్టినటువంటి బీజేపీ నన్ను లిక్కర్ కేసులో జైలుకు పంపించిండ్రు కాబట్టి నువ్వు ఆ పార్టీతో ఎట్లా కలుస్తావు అని ఒక మాట ఇక్కడ మనం అనుకోవచ్చా కాంతం గారు? అది మల్ల యాదవ్ గారే చెప్పాలి. కొన్ని శక్తులు అంటే పార్టీ మీ చుట్టూ ఉన్న కొన్ని శక్తులు దెయ్యాలో భూతాలో అనింది కదా, వాళ్ళు బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఈరోజు సీఎం రమేష్ గారు మాట్లాడిన తర్వాత ఆ శక్తులు ఎవరని అనేది, ఆ శక్తులు ఎవరు ఉంటారు? కేటీఆర్ నువ్వు హరీష్ రావే, వాళ్ళిద్దరే కదా. ఇంకా వాళ్ళ ఇంట్లో శక్తులు ఎవరి మాట నడవదు అక్కడ, ఎవరి మాట నడవదు. ఓన్లీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావే, వాళ్ళ ముగ్గురి మాటనే పార్టీ నిర్ణయం తప్ప వేరేది ఎవరి మాటలు ఎవరిని వాళ్ళ అభిప్రాయం పరిగణలోకి తీసుకోరు. ఇదే కవిత గారు ఆ లేఖ రాసిన తండ్రికి ఈ బీజేపీని విలీనం చేస్తున్నారు కాబట్టి నాకు అది ఇష్టం లేదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలనుకుంటున్నాను తండ్రి అని చెప్పి ఆయనకు లేఖ రాసింది. రెండవది, అంతకుముందు మీరు అన్నట్టు నరేంద్ర మోడీ గారి దగ్గరికి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది. తర్వాత ఢిల్లీలో ఇదే కవిత గారి మీద లిక్కర్ కేసు అయినప్పుడు భారతీయ బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి సేమ్ హరీష్ రావు గారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తాము అనే విషయం ప్రస్తావన తీసుకొచ్చారు. అది అందరికి తెలిసిన విషయమే. ఆ తర్వాత కిషన్ రెడ్డి గారి దగ్గరికి కూడా మాట్లాడిన కానీ అది కుదరలేదు. తర్వాత సీఎం రమేష్ గారి దగ్గరికి పోయినరు. సీఎం రమేష్ గారి దగ్గర టైం అడిగిండు, ఇంటికి పోయి ఈ విషయం మాట్లాడారు. మాట్లాడితేనే కదా ఆయన చెప్పింది, లేకుంటే వట్టిగా ఇప్పుడు ఆల్రెడీ చర్చకు వస్తానంటున్నారు మన మల్ల యాదవ్ గారు. ఖచ్చితంగా కేటీఆర్ గారు చర్చకు వస్తారని వాస్తవాలు అక్కడ తెలుస్తాయి. కాంతం గారు, మీరు కవిత గారిని చేర్చుకుంటున్నారా మీ పార్టీలో? మీరు కవిత గారిని చేర్చుకుంటున్నారా? మేమెందుకు ఇప్పుడు చేర్చుకుంటాం? వారు ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు, మీ ఎమ్మెల్యేలని వాళ్ళ ఎమ్మెల్యేలని మీ పార్టీలో చేర్చుకున్నారు. రేపు గెలిస్తే మీతో కలుస్తారేమో సంతోషంగా. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి, మా పార్టీలో అక్కడ హైకమాండ్ ఒప్పుకోదు, మేము ఇక్కడ ఒప్పుకోవడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు. అది కలగానే మిగిలిపోతుంది తప్ప ఇక్కడ ఇంతగానం చేసిన తర్వాత మేమెందుకు చేర్చుకుంటాం మేము చెప్పలేదు కదా, మేము ఎవరేం అనలేదు. ఆ ప్రస్తావన కూడా తీయలేదు మేము, అస్సలు మాకు అవసరం కూడా లేదు. అట్లాంటి ఇవన్నీ విచారణలు ఎందుకు చెప్పిస్తున్నాము? అందుకోసమే మేము అట్లాంటి పరిస్థితిలో మేము ఇక్కడ ఆలోచన చేయలేదు, మేము చేర్చుకునేటువంటి పరిస్థితి లేదు. ఆనాడు మాట్లాడిన మాటలు చెప్తున్నాము, ఆనాడు మాట్లాడిన మాటలు ఇవాళ కూడా సీఎం రమేష్ గారితో మాట్లాడిన మాటలనే చెప్తున్నాం మేము, ఏం మాట్లాడతలేము. ఇక శ్రీనివాస్ గారు చివరిగా చెప్పండి, ఏంటంటే ఒకవైపు కేటీఆర్ గారు కూడా సవాలుకు సిద్ధమని చెప్పి అంటున్నారు కదా, తాడూరు మన బొల్లం మల్ల యాదవ్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ ని మేము దీని మీద ఖచ్చితంగా చర్చకి మేము సిద్ధం అవుతామని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే మా వైపున అది ఎలాంటి జరగలేదు కాబట్టి. ఏమంటారు దీని మీద చర్చ జరగాలంటారు ఖచ్చితంగా? మా బీసీ బిడ్డ మల్లన్నకు తెలియదు వారి ఎత్తులు జిత్తులు. నా ప్రయాణం ఎక్కుంది వాళ్ళతోని. కేటీఆర్ గారైనా రేవంత్ రెడ్డి గారైనా ఉత్తర కుమారుడి ప్రగల్భాలే ఇవి. దేంట్లో గానీ వీళ్ళు సరిగా చెయ్యరు. ఆయన కేసులు పెట్టి విచారణ చేసి కాలయాపన చేస్తాడు. ఈయన కూడా ఆ రక తూతూ మైమై అని మాటలు కలిపి సినిమా షో చూపిస్తారు ప్రజలకి. ప్రజా సమస్యలు చర్చించరు. ఇదేమో ప్రతిపక్ష పార్టీ ఇక్కడ తెలంగాణలో, వాళ్ళేమో అధికార పక్షం. ప్రజా సమస్యలు చర్చించకుండా ఇటువంటి మీడియా అట్రాక్షన్ ప్రోగ్రామ్. అందుకే ప్రజలను మేము ప్రజాపక్షంలో ఒక్క నిమిషం కాంతమన్న ప్లీజ్ ఒక్క నిమిషం. నేనేమంటున్నా అంటే ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ షో జరుగుతా ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య. ఈ తెలంగాణలో ఇటువంటి పరిస్థితులని ప్రజలు అంచనా వేసినారు, అందుకే మమ్మల్ని పదే గెలిపిస్తా ఉన్నారు. రైట్ శ్రీనివాస్ గారు. ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అదేవిధంగా మల్ల యాదవ్ గారు, కాంతం గారు మహా డిబేట్ లో పాల్గొన్నందుకు. మొత్తం మీద ఈరోజు
సీఎం రమేష్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రస్తావించిన కొన్ని అంశాలు నిజంగానే తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. దానికి సంబంధించి ఇది కేవలం క్విడ్ ప్రోకో నేపథ్యంలోనే అది బయటపెట్టినందుకే ఇలాంటి అంశాలు వచ్చినాయి అని కేటీఆర్ అంటున్నప్పటికీ దానికి సంబంధించి ఇంకా అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవేళ క్విడ్ ప్రోకో అయితే తుపాకులు గూడెం పరిస్థితి ఏంటి? వీటన్నిటి నేపథ్యంలో ఇటు కేటీఆర్, సీఎం రమేష్ సవాలుకి సిద్ధం అవుతారని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న నేపథ్యంలో ఈ సవాల్లోనే నిజ నిజాలు బయటకు వస్తాయేమో అనేది ఈరోజు డిబేట్లో వచ్చిన అంశం. ఇది ఈరోజు మహా డిబేట్. ఆఫీస్ నుంచి బయలుదేరాను. నడు నొప్పిగా ఉంది. ఆరు